చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గజరాజుల దాడులు ఆగడం లేదు. రోజుకు ఎక్కడో ఒక చోట ఏనుగుల గుంపు పంటలపై తమ దాడులు వేటను కొనసాగిస్తూనే ఉంది. ప్రధానంగా టమోటా, మామిడి, కొబ్బరి, అరటి, వరి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని దేవలంపేట పంచాయతీలో శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో బాధిత రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ముందుగా తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల వంక నుంచి బయలుదేరి 16 ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ గెండేవారిపల్లి వద్దకు చేరుకున్నాయి. గ్రామంలోని రైతు నాగరాజమ్మకు చెందిన అరటి, బొప్పాయి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు రాతి కూసాలను నేల కూల్చాయి. అక్కడ నుండి పెనుబాలవారిపల్లి వద్దకు చేరుకుని రైతు నారాయణకు చెందిన కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. మిట్టమిత రాచపల్లిలోని రైతు భాస్కర్కు చెందిన టమోటా, వంకాయ, మామిడి చెట్లను ఏనుగులు ధ్వంసం చేసినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగువమూర్తివారిపల్లిలోని రైతు నరసింహులకు చెందిన వంగ, మామిడి, పశుగ్రాసాన్ని కూడా అవి ధ్వంసం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఏనుగుల గుంపు అక్కడి నుంచి ఆంధ్రనీవ కాలువ మార్గంలో అడవిలో తిరుగుముఖం పట్టాయి. శనివారం పగలంతా అడవిలోని సూరప చెరువు, బోడబండ వద్ద తిష్టవేసినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. కాబట్టి రైతులారా పంట పొలాల వద్ద పగటిపూట, రాత్రి వేళల్లో సంచరించేటప్పుడు పలు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు. ఏనుగుల జాడ తమ పంట పొలాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.